మీరు ఎందుకని ఈ సోలార్ బిజినెస్లో రావాలని అనుకున్నారు? Sector was very close to my heart. Just start అయింది ఇండియాలో. చాలా మంది వాళ్ళ ఇంట్లో పవర్ కన్జంప్షన్ కోసం సోలార్ ప్రిఫర్ చేయట్లేదు. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? ఛాలెంజెస్ అంటే కస్టమర్కి ట్రస్ట్, రైట్? ఒక మెగావాట్ ఇన్స్టాల్ చేయడానికి 20 కోట్లు అవసరం పడేది. అమెరికాలో ప్రస్తుతానికి చూసుకుంటే ఎంతమంది వాళ్ళ రెసిడెన్షియల్ పర్పస్ కోసము సోలార్ అనేది వాడతారు అక్కడ? ఇండియాలో రివర్స్. ఇండియాలో లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ పెట్టించుకొని ఇప్పుడు రెసిడెన్షియల్ బూమ్ అనేది స్టార్ట్ అయింది. 10 years బ్యాక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ రెసిడెన్షియల్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువగా మీరు ఇండస్ట్రీస్కి ఫ్యాక్టరీస్కి ఫోకస్ చేశారు. IOCL, HPCL, BPCL. సోలార్ అని చెప్పినప్పుడు ఒక ప్యానల్ రూఫ్ టాప్ పైన పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒక ప్యానెల్ లోపల సెల్స్ ఉంటాయి. యూ పుట్ ఇట్ ఆన్ అ రూఫ్ టాప్ ఆన్ సంథింగ్ కాల్డ్ స్ట్రక్చర్ అంటాము. అది సేఫ్గా ఉంటుందా? ఏదైనా డేంజర్స్ ఉంటాయా దాంట్లో? ఇండియాలో చాలా మంది కొంచెం ప్రైస్ కాన్షియస్ అయిపోయి సరేలే సన్ విజిబుల్ ఉండదు. అలాంటి రోజుల్లో విల్ సోలార్ వర్క్? ఆఫ్ కోర్స్ సోలార్ విల్ వర్క్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ మినిమం సన్లైట్. ఇంటికి ఇవ్వలేము. మోర్ దెన్ మెన్ విమెన్ టాక్. టీ ఆర్ కాఫీ? వన్ బుక్ యూ వుడ్ రికమెండ్ టు ఎవ్రీబడి. హూ ఈస్ యువర్ రోల్ మోడల్? బిజినెస్ లీడర్స్ లైక్ Indra Nooyi, who is a Pepsi co-founder. 0 to 100 వచ్చిన ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఎలా అనిపిస్తుంది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి? 10 years, 100 employees plus 100 crores. వెల్కమ్ టు ఆదాన్ మీడియా. ఈ రోజు మనతో ఒక చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో స్పెషల్గా ఈరోజు మనము సోలార్ గురించి మాట్లాడుకుందాము. సోలార్ అంటే ఏంటి అండ్ సోలార్ ఎలా వర్క్ అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ దానికి మనం పెట్టాలి, పెట్టుకుంటే మనకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రతిదీ కూడా ఈ పాడ్కాస్ట్లో మనం తెలుసుకుందాము. సో ఈరోజు మనతో ఉన్నారు రాధికా చౌదరి గారు, కో-ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్రేయర్ ఎనర్జీ. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? All good, thanks. Nice to invite. సో మీ జర్నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే ముందు ఎందుకని 10 years నుంచి మీరు ఈ బిజినెస్లో ఉన్నారు కదా, సో 10 years బ్యాక్ ఎవరైనా ఒక బిజినెస్ చేయాలి అనుకుంటే ఒక రెస్టారెంట్ పెట్టాలనుకుంటారు అంటే ఆ టైంలో, లేదంటే ఇంకేదో అనుకుంటారు. ఈ రోజు టైంలో అంటే ఇప్పుడు క్లౌడ్ కిచెన్, డ్రాప్ షిప్పింగ్ ఇలాంటివి బాగా ఫేమస్ అయ్యాయి. సో సోలార్ అంటే ఇంకా 10 years ముందు మాట్లాడుకుంటే అసలు ఆ ఇండస్ట్రీ గురించి తెలియక అంత అవేర్నెస్ లేకుండా ఉన్న సిచ్యువేషన్. సో అలాంటి టైంలో మీరు ఎందుకని ఈ సోలార్ బిజినెస్లో రావాలని అనుకున్నారు? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ అదే లైన్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 17-18 years నుంచి రెన్యూబుల్స్లోనే వర్క్ చేయడం జరిగింది. ఓకే. హైదరాబాద్లో పుట్టి పెరిగి ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత యూఎస్లో మాస్టర్స్కి వెళ్ళాను. దాని తర్వాత రెన్యూబుల్స్లోనే వర్క్ చేస్తున్నాను. సో విండ్ ఎనర్జీలో స్టార్ట్ చేశాను కెరియర్. ఇండియాకి రావడం 2008లో జరిగింది. ఆ టైంలో సోలార్ అనేది కంప్లీట్లీ న్యూ కాన్సెప్ట్. నేషనల్ సోలార్ మిషన్ అనేది అనౌన్స్ అయింది 2008లో విత్ ద విజన్ ఆఫ్ ఇన్స్టాలింగ్ 100 gigawatts ఇన్ ఇండియా బై 2020. అది ఈ రోజు పూర్తయింది. యాక్చువల్లీ 2025కి వీఆర్ కంప్లీటింగ్ దట్ టార్గెట్, బట్ దట్ వాజ్ ద విజన్ ఫర్ 2020. సో అప్పుడు నేను ఈ సెక్టర్లో వర్క్ చేసినప్పుడు ఆపర్చునిటీ అనేది జస్ట్ స్టార్ట్ అయింది ఇండియాలో అండ్ అవేర్నెస్ అనేది చాలా లిమిటెడ్గా ఉండింది. బట్ సెక్టర్ వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ దట్ ఈస్ ద ప్రాబ్లం కదా, అవేర్నెస్ లేదు, ఎలా పెట్టించుకోవాలో తెలీదు. సోలార్ అంటే చాలామందికి వాటర్ హీటర్స్, స్ట్రీట్ లైట్స్, సోలార్ ఫెన్సింగ్ అలాంటి ఐడియా ఉంటుంది. మేము ఇచ్చేది వేరే టైప్ ఆఫ్ ప్రొవిజన్. సో ఆ టైంలో వెన్ వీ స్టార్టెడ్ ఫ్రేయర్ ఎనర్జీ విత్ మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి పాన్ ఇండియా కంపెనీగా పెరగాలని అండ్ కస్టమర్ జర్నీ స్మూత్గా ఉండాలి, అడాప్ట్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్తో వీ స్టార్టెడ్ ఫ్రేయర్ ఎనర్జీ. ఈ ఇంటర్వ్యూ కోసం నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఐ ఫౌండ్ అవుట్ దట్ సోలార్ అనేది 7th century BCలోనే వాళ్ళు కనిపెట్టారు. అంటే ఆ టైంలో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ యూజ్ చేసి అంటే ఆ ఫైర్ టు మేక్ ఫైర్ దే యూజ్ టు యూజ్ ఇట్. ఇన్ని సంవత్సరాలు అయిపోయాయి. సో మెనీ డీకేడ్స్. ఇవాళ కూడా ఎందుకని చాలామంది వాళ్ళ ఇంట్లో పవర్ కన్జంప్షన్ కోసం సోలార్ ప్రిఫర్ చేయట్లేదు? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్? యాక్చువల్లీ ఛాలెంజెస్ మల్టిపుల్ ఫోల్డ్. గుడ్ క్వశ్చన్ అగైన్. నేను అన్నట్టు ఇండియాలోనే ఆల్మోస్ట్ 20 years బ్యాక్ 30 years బ్యాక్ నుంచి సోలార్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. సోలార్ ప్రోడక్ట్స్ అంటే రూరల్ సిటీస్లో సోలార్ ల్యాంటర్న్స్, ఇంటికి డీసీ ఫ్యాన్, డీసీ లైట్, ఒక చిన్న
పోర్టబుల్ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ ఇలాంటివి, అంటే చిన్న వాట్ లైక్ 5 వాట్ ప్యానల్స్, 7 వాట్ చిన్న చిన్న సిస్టమ్స్ అనేవి ప్రోడక్టైజ్డ్ అయ్యి ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇండియా, ఆఫ్రికా, ఇన్ ఆల్ దీస్ లొకేషన్స్. ఓకే. పాయింట్ వచ్చి సోలార్లో దట్ సిలికాన్ ఇస్ యూస్, పాలిసిలికాన్ ఇస్ యూస్ టు మేక్ ద ప్యానల్స్ అనమాట. ఆ టెక్నాలజీ అనేది చాలా లిమిటెడ్గా ఉంది అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే. సో సోలార్ అనేది యూజ్ ఎక్కువ అయ్యేది డిఫెన్స్ దాంట్లో ఎక్కువ యూజ్ అయ్యేది. బికాజ్ ఇప్పుడు రిమోట్ లొకేషన్స్లో ఇఫ్ దెర్ ఇస్ సన్లైట్ యూ కెన్ జనరేట్ ఎలక్ట్రిసిటీ డైరెక్ట్లీ కదా, హీట్ జనరేట్ చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయొచ్చు. సో అలా టెక్నాలజీ ఇవాల్వ్ అయ్యింది వేర్ అఫోర్డబిలిటీ వాజ్ దేర్. సో డిఫెన్స్ దే కుడ్ యూజ్ ఇట్. అక్కడ చాయిస్ లేదు, గ్రిడ్ కనెక్టివిటీ లేదు. సో అక్కడ అడాప్షన్ చాలా ప్రివెలెంట్గా ఉండింది. వేరే దేశాల్లో యుఎస్, యూరప్ ఆర్ వెరీ ఫోర్త్ కమింగ్ ఫర్ సోలార్ అడాప్షన్. చైనా, జపాన్ ఇవన్నీ దేశాల్లో సోలార్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇండియాలో 2008లో గవర్నమెంట్ ముందుకొచ్చి ఈ టార్గెట్స్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత స్లోగా డొమెస్టిక్ కంటెంట్ అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాతనే అవేర్నెస్ పెరిగింది, కాస్ట్ అనేది తగ్గింది. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ సెక్టర్ సోలార్లో మెగావాట్స్ అని మాట్లాడతారు. 1 మెగావాట్ ఇన్స్టాల్ చేయడానికి 20 కోట్లు అవసరం పడేది 2008లో. ఈరోజు అదే మెగావాట్ పెట్టాలంటే 3 నుంచి 4 కోట్ల లోపలే అయిపోతుంది. కాస్ట్ హ్యాస్ కమ్ డౌన్ సో మచ్, బికమ్ 1/5 ద ప్రైస్. సో ఇందాక మీరు వేరే దేశాల గురించి మెన్షన్ చేశారు కదా. సో మీరు యూఎస్ వెళ్ళినప్పుడు అక్కడ మీరు మీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని కొంతకాలం అక్కడ పనిచేసి మళ్ళీ ఇండియాకి వచ్చారని చెప్పారు కదా. సో అమెరికాలో ప్రస్తుతానికి చూసుకుంటే ఎంతమంది వాళ్ళ రెసిడెన్షియల్ పర్పస్ కోసము సోలార్ అనేది వాడతారు అక్కడ? యాక్చువల్లీ యుఎస్, యూరోప్లో అడాప్షన్ ఫర్ హౌసెస్ ఫస్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇండియాలో రివర్స్. ఇండియాలో లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ పెట్టించుకొని ఇప్పుడు రెసిడెన్షియల్ బూమ్ అనేది స్టార్ట్ అయింది. బట్ ఇన్ యుఎస్ ఇఫ్ యూ కెన్ రియలీ టాక్, ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years నుంచి రెసిడెన్షియల్ solar is going on. Very big companies, we all know. Elon Musk, Solar City is there. Then there is Tesla, Powerwall. There is Sunrun. Many big Sun Power. Chala mani pedda companies unnai. వాళ్ళంతా రెసిడెన్షియల్కే. సో ఇఫ్ యూ రియలీ ఆస్క్ మీ దట్ క్వశ్చన్, నేను అనుకోవడం 8 to 12% హోమ్స్ టుడే ప్రాబబ్లీ హ్యావ్ సోలార్. అదే మనం ఇండియాలో చూసుకుంటే లెస్ దెన్ 1%. లెస్ దెన్ 1%. అంటే ఇట్స్ జస్ట్ ద స్టార్ట్. అంటే 20 years బ్యాక్ అక్కడ మార్కెట్స్ ఎలా ఉన్నాయో ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. కానీ ఇక్కడ అడాప్షన్ రేట్ చాలా ఫాస్ట్. It will not take 20 years for India to be where US is today, right? It will take not more than 3 to 4 years, 5 years to disrupt. ఫాస్ట్ గా ప్రతి ఒక్కరు అడాప్ట్ చేసేస్తారు. అంటే పోస్ట్ కోవిడ్ మీరు చూసినట్టు హౌ టెక్నాలజీ ఈజ్ డిస్రప్టింగ్ థింగ్స్ కదా. ఒకప్పుడు నేను హైదరాబాద్లో కంపెనీ పెట్టినప్పుడు నాకు మ్యాక్సిమం హైదరాబాద్ చుట్టుపక్కల కస్టమర్స్ని రీచ్ అవుట్ చేయడం ఈజీగా అయ్యేది మార్కెటింగ్. పోనీ నేను డీలర్షిప్ మోడల్గా పెట్టుకున్నాను అనుకోండి, నేను వరంగల్లో ఒక డీలర్, నల్గొండలో, కరీంనగర్లో ప్రతి చోట డీలర్ని పెట్టుకుంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ లిమిటెడ్ నెట్వర్క్ వరకే వాళ్ళు వెళ్ళగలుగుతారు. టుడే విత్ డిజిటల్ డిస్రప్షన్ ఐ కెన్ డిసైడ్ టు కనెక్ట్ విత్ ఎనీ కస్టమర్ ఇన్ ఎనీ లొకేషన్. So I can engage with a customer in Aurangabad, in Nagpur, to Indore, Bhopal, to Satna, Ujjain, Jabalpur, anywhere, seamlessly, right? And that is what is happening today for Freyr. And we are able to engage with customer and generate a lead and qualify the lead and install for them digitally. మనము హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో గమనిస్తే కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లో ప్యానల్స్ పెట్టేసి ఉంటాయి, సోలార్ ప్యానల్స్. సో అది ఎందుకు పెడతారు అనేది ఒకసారి చెప్పండి. సో ఈ సోలార్ సెక్టర్లో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ products that are there, right? One is the products which I explained to you, which is home lighting systems, chinna systems ఏవైతే ఉంటాయి. ఇంకొకటి వచ్చి లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్. మీరు మాట్లాడుతుంది ఎకరాలలో పెట్టే సోలార్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తారన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పర్ మెగావాట్కి ఒక 3 to 4 acres ల్యాండ్ అవసరము. సో ఒక 10, 20, 30 acres ల్యాండ్ అలా తీసుకొని ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకొని అందులో జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ అంతా ప్రభుత్వానికి అందిస్తుంది అనమాట. ఆ ఎలక్ట్రిసిటీకి పర్ యూనిట్ అంటే మీరు ఎంత జనరేట్ చేసి ప్రభుత్వానికి ఇస్తారో అది ఒక లాంగ్ టర్మ్ అగ్రిమెంట్లో ఎంటర్ అవుతారనమాట. ఎందుకంటే ఇది చాలా ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ వచ్చి ఇన్స్టాల్ చేసిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఏం సైన్ చేస్తారంటే ఇట్స్ కాల్డ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్. నేను ఒక యూనిట్ మీకు ఇస్తే మీరు నాకు 3 rupees ఇస్తారా, 4 rupees. ఇట్స్ ఆన్ బిడ్డింగ్ సిస్టమ్. దే విల్ బిడ్ అండ్ ఎంటర్ ఇన్ టు అ కాంట్రాక్ట్. సో దోస్ ఆర్ మేనేజ్డ్ అండ్ ఆపరేటెడ్.
థర్డ్ సెక్టర్ వచ్చి రూఫ్ టాప్ సోలార్ విచ్ ఇస్ వేర్ ఫ్రేర్ ఎనర్జీ ఇస్ టుడే. రూఫ్ టాప్ సోలార్ అంటే ఎక్కడ మనం సిస్టమ్స్ పెడతామో అక్కడే జనరేట్ అవుతుంది, అక్కడే కన్జ్యూమ్ కూడా అయిపోతుంది. సో హౌసెస్, ఫ్యాక్టరీస్, స్కూల్స్, కాలేజెస్, పెట్రోల్ పంప్స్, రెస్టారెంట్స్, కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కడైతే రూఫ్ స్పేస్ ఉందో అక్కడ సోలార్ పెట్టించుకుంటే అక్కడ ఉన్న కన్జంప్షన్ ఎంత ఉందో దాన్ని బట్టి సోలార్ సైజ్ చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే. సో 10 years బ్యాక్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ రెసిడెన్షియల్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఎక్కువగా మీరు ఇండస్ట్రీస్కి, ఫ్యాక్టరీస్కి ఫోకస్ చేశారు? ప్రైమరీలీ గవర్నమెంట్ ఎంటిటీస్, పబ్లిక్ సెక్టర్స్ లైక్ IOCL, HPCL, BPCL, తర్వాత కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ క్లయింట్స్. కమర్షియల్ అడాప్షన్ బాగుంటుందా? అంటే ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా కమర్షియల్? యాక్చువల్లీ కమర్షియల్ ఛాలెంజెస్ అంటే కస్టమర్కి ట్రస్ట్, రైట్? సో లెట్స్ సే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ దే ఆర్ డూయింగ్, లెట్స్ సే దే మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాట్రసెస్. ఓకే, ఇప్పుడు వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఉంది ఇన్వెస్ట్మెంట్కి, ఒక ₹1,00,00,000 ఉందనుకోండి, వాళ్ళు ఆ ఎక్స్పాన్షన్కి అనుకుంటారు కానీ ₹1,00,00,000 తెచ్చి నేను సోలార్కి పెట్టాలనే ఆలోచన రాదు. సో అప్పుడు ఫైనాన్సింగ్ కూడా లిమిటెడ్ ఉండేది. ప్రాబ్లమ్స్ అనేది సోలార్లో ప్రైమరీ ఏమంటే ఆ ఇన్వెస్ట్మెంట్ని ఎలా ఓవర్కమ్ కావాలి కస్టమర్. సో బ్యాక్ దెన్ ఛాలెంజెస్ వర్ ప్రైమరీలీ అరౌండ్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్. బట్ ఒక్కసారి వాళ్ళు పెట్టించుకున్న తర్వాత వాళ్ళకి ఆ కాస్ట్ అనేది తగ్గిందనుకోండి, ఇట్ ఈస్ మ్యాజిక్. సో దే ఆర్ సో కన్విన్స్డ్ దట్ దట్స్ ద బెస్ట్ వే టు గో. ఎందుకంటే ఎనీ ఫ్యాక్టరీ, ఇండస్ట్రీ వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఓవర్ హెడ్స్ ఉంటాయి, ప్లస్ ఎలక్ట్రిసిటీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అవి ఉంటాయి, ప్లస్ మెషినరీ మెయింటెనెన్స్ అండ్ అదర్ థింగ్ అండ్ మెషినరీ EMIs. అందులో ఎలక్ట్రిసిటీ అనేది నియర్లీ 15 to 30% అనేది ఎలక్ట్రిసిటీ కాస్టే ఉంటుంది మంత్లీ వాళ్ళకి, ఎందుకంటే లక్షల్లో కడతా ఉంటారు. సో అది ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఆ లక్షల్లో అనేది తగ్గడం అనేది జరిగితే ఇట్స్ అ వెరీ బిగ్ ప్లస్. అవన్నీ కాకుండా ఇట్స్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ. సో వాళ్లకు కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది తగ్గుతుంది కాబట్టి వాళ్లకు రేపు పొద్దున్న ఆర్డర్స్ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్కి కూడా దే కెన్ సే దట్ టుడే ఐఎమ్ మ్యానుఫ్యాక్చరింగ్ 50% ఆఫ్ మై ప్రోడక్ట్స్ ఆర్ 80% ఆఫ్ మై ప్రోడక్ట్ ఇస్ త్రూ రెన్యూబుల్ ఎనర్జీ. సో అది కొంచెం మార్కెట్లో చాలా మంచి పేరు వస్తుంది అనమాట. ఓకే, సోలార్ అని చెప్పినప్పుడు ఒక ప్యానల్ రూఫ్ టాప్ పైన పెట్టినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో సన్లైట్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి చెప్పండి. సో సోలార్ అనేది ఇట్ ఈస్ లైక్ యువర్, మీరు చిన్నప్పుడు లెగో ఆర్ ఎనీ బ్లాక్స్ యూ ప్లే, రైట్? సో అలాగే దాని లోపల ఒక ప్యానల్ లోపల సెల్స్ ఉంటాయి, అవి కనెక్టెడ్ ఉంటాయి సిరీస్ అండ్ ప్యారలల్లో. సో వెన్ ద సన్లైట్ ఫాల్స్ దట్ ఫోటాన్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ అండ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్. మనకు ప్యానల్ నుంచి వచ్చేది మాత్రం DC కరెంట్. ఓకే, సో ఈచ్ ప్యానల్ టుడే మా ఎఫిషియన్సీస్ బాగా పెరిగాయి. మీకు చెప్పినట్టు ఒక 10 years బ్యాక్ 200 watt ప్యానల్, 250, ఒక్క ప్యానల్ అనేది 200-250 ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ స్టాండర్డ్ మార్కెట్లోనే 500+ watt ఒక ప్యానల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 600-700 ప్యానల్స్ కూడా వస్తున్నాయి, కానీ 500-540 ఇస్ ద స్టాండర్డ్ ప్యానల్ అనమాట. సో ఆ ప్యానల్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనమాట. అది జనరేట్ అయిన తర్వాత DC పవర్, మనం ఇంట్లో వాడుకునేది మాత్రం AC పవర్. సో ఒక ఇన్వర్టర్ అనేది ఉంటుంది, నాట్ లైక్ యువర్ UPS, ఇట్స్ కాల్డ్ సోలార్ ఇన్వర్టర్. ఇట్ కన్వర్ట్స్ యువర్ DC టు AC టు యూజ్ ఇన్ ద హౌస్. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్, నో మూవింగ్ పార్ట్స్, గ్యారంటీడ్ జనరేషన్. ఎందుకంటే మేము ఎప్పుడైనా కస్టమర్కి డిజైన్ ఇచ్చినప్పుడు కూడా నాసా డేటా ఉంటుంది మనకు, పలానా లాటిట్యూడ్, లాంజిట్యూడ్. సో టుడే ఫర్ యువర్ ఆఫీస్ ఆల్సో ఐ కెన్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ జనరేషన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద కమింగ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ఫాలోయింగ్ ఇయర్, బేస్డ్ ఆన్ ద లాస్ట్ 50 year, 100 year data of solar. So that prediction is there and accuracy is there. Correct? So the installation process is very simple again. You assemble all these panels, you put it on a rooftop on something called structure అంటాము. స్ట్రక్చర్ అనేది ఏంటంటే ప్యానల్స్ని బిగించడానికి అది మనము రూఫ్ పైన పెట్టించుకుంటాము. ఫ్యాక్టరీస్కి అయితే అల్యూమినియం రైల్. సో ఇట్స్ నో హోల్ పంచింగ్, నన్ ఆఫ్ దోస్ థింగ్స్, ఎందుకంటే మళ్ళీ లీకేజెస్ ఉండకూడదు, అవన్నీ ఉండకూడదు ఫ్యాక్టరీస్కి. సో వితౌట్ ఎనీ పంచెస్ వీ పుట్ ఇట్ ఆన్ టాప్. హౌసెస్కి అయితే వీ మేక్ ష్యూర్ వాటర్ ప్రూఫింగ్ ఈస్ కంప్లీటెడ్, స్ట్రక్చర్ ఇస్ సిస్టమాటికలీ ఇన్స్టాల్డ్, ద ప్యానల్స్ ఆర్ ఇన్స్టాల్డ్, అండ్ దెన్ మనము వాళ్ళకున్న ప్యానెల్కి కనెక్ట్ చేస్తామన్నమాట. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది అనుకుంటారు నేను పెట్టించుకోలేనేమో ఎందుకంటే చాలా వైరింగ్ చేంజెస్ చేయాలేమో. నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. సోలార్ ఇస్ అ సీమ్లెస్. ఇట్స్ లైక్ హౌ యూ బై అన్ టీవీ, హౌ యూ బై ఫ్రిడ్జ్, యూ జస్ట్ ప్లగ్ ఇట్ ఇన్. ఆల్మోస్ట్ అట్లాగే కిట్ అంతా వస్తుంది, 1 to 2 daysలో ఇన్స్టలేషన్ అయిపోతుంది అండ్ యూ హ్యావ్ solar generation immediately. Okay. So it's a very simple process for it.
సో ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉంటున్న వాళ్ళు ఈ యొక్క సోలార్ పెట్టుకోవాలి అంటే ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో సుమారుగా ఒక ఇండిపెండెంట్ 3 to 4 bedroom హౌస్కి మనం అనుకుందాం వాళ్ళ కరెంట్ బిల్ యావరేజ్ 2 to 3,000, లెట్స్ సే 3,000 మంత్లీ అనుకుందామండి. సో యాన్యులైజ్డ్ 3,000 అనుకుంటే దే ఆర్ స్పెండింగ్ అరౌండ్ 36,000. ఇట్ మే చేంజ్, అంటే సమ్మర్ మంత్స్లో 4 అవ్వచ్చు, మిగతా మంత్స్లో 1,500 కూడా కావచ్చు. యావరేజ్ నేను 3,000 అని చెప్తున్నాను. సో 36,000 దే ఆర్ స్పెండింగ్ ఆన్ యాన్యులైజ్డ్ బేసిస్. ఇప్పుడు అదే దాన్ని మనం ఒకవేళ 90 to 95% తగ్గించుకోవాలి అనుకుంటే ఒక 3 kilowatt సోలార్ సిస్టమ్. 3 kilowatts అంటే ఆల్మోస్ట్ లెస్ దెన్ 3 to 400 square feet you need. Per kilowatt you need about 80 square feet. సో అరౌండ్ లెస్ దెన్ 300 square feetలోనే ప్యానల్స్ పెట్టేస్తాము. ఆ స్పేస్ ఒక్కటి షాడో ఫ్రీ ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్. యూ కాంట్ హ్యావ్ 2 tall buildings on east and west and expect to put solar. That is one thing we have to make sure. అదే విల్లా కమ్యూనిటీ అయితే యూ విల్ నాట్ హ్యావ్ హై రైజెస్. అదే ఇప్పుడు మేము చాలా హౌసెస్లో కూడా సిటీస్లో పెట్టాము. షాడో అనేది మేము చూసుకొనే పెడతాం అనమాట. దట్ దెన్ సో కస్టమర్ హ్యాస్ టు టెల్ ద కరెంట్ బిల్ అండ్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ ద 3 kilowatt. ఆ 3 kilowatt పెట్టిన తర్వాత లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ అనేది ఏంటి, డే టైం జనరేట్ అవుతుంది. మీరు ఒకవేళ ఇంట్లో లేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, యూనో కపుల్ ఈజ్ వర్కింగ్, సో సోలార్ ఈజ్ జనరేటింగ్ పవర్. ఇంట్లో లేనప్పుడు ఏమైపోతుందంటే ఆ యూనిట్స్ అంతా గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అయిపోతాయి గవర్నమెంట్కి. మన ఇంట్లో ఉన్న మీటర్ ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వం వచ్చి మార్చుతుంది అనమాట. కరెంట్లీ వాట్ యూ హ్యావ్ ఇన్ ద హౌస్ ఇస్ యూనిడైరెక్షనల్ మీటర్. యూనిడైరెక్షనల్ అంటే నేను కన్జ్యూమ్ అయ్యేది ఒక్కటి రికార్డ్ అవుతుంది. With solar what will happen is we change the meter to a bidirectional meter. Bidirectional meter అంటే మీరు కన్జ్యూమ్ చేస్తుంది మీకు తెలుస్తుంది, మీరు కన్జ్యూమ్ చేయకపోతే మీరు డిపార్ట్మెంట్కి ఇచ్చిన యూనిట్స్ కూడా వెళ్తున్నాయి. సో ఎవ్రీ డే వాట్ యూ కన్జ్యూమ్ అండ్ వాట్ యూ డోంట్ కన్జ్యూమ్ గో టు ద గ్రిడ్. నథింగ్ ఈజ్ వేస్టెడ్. ఎండ్ ఆఫ్ ద మంత్ ఒక పోనీ సాయంత్రం వచ్చి మీరు ఏసీస్ ఆన్ చేస్తారు, లైట్స్, టీవీస్, ఫ్యాన్స్ అన్నీ ఆన్ అయిపోతే యు ఆర్ డ్రాయింగ్ ఫ్రమ్ ద గ్రిడ్ అనమాట. ఓకే, because solar is not generating, but these are your units that you're drawing technically. Okay. End of the month net bill meeku vastadi. Let's say in 30 days solar has given you 300 units and you have consumed 320 units. Only 20 units ki manaku bill vastadi anamata. Okay. And unit rate let's say 7 rupees, so 20 into 7 rupees is what your bill will be, 150 rupees. ఆ 20 యూనిట్స్ కి మనం వి హావ్ టు పే టు ద గవర్నమెంట్. మన మామూలు ఎలక్ట్రిసిటీ బిల్ ఎలా వస్తుందో. సో ఆ 3,000 అనేది టుడే హెస్ కమ్ డౌన్ టు 150, 100, 200 రూపీస్. అండ్ వీ హ్యావ్ సీన్ దిస్ అక్రాస్ క్లయింట్స్. ఇంకా నో మోర్ ప్రూవింగ్ అనేది కాదు, ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ మోర్. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ముందుకు వచ్చి ఆ నెట్ మీటర్ అనేది గవర్నమెంటే ఇవ్వాలి మనకి, మనం వెళ్ళి బిగించుకోవడానికి లేదు. ప్లస్ ప్రభుత్వమే ఇప్పుడు సబ్సిడీ కూడా అందిస్తుంది. ఇప్పుడు ఆ 3 kilowatt సిస్టమ్, లెట్స్ గో బ్యాక్ టు దట్ ఎగ్జాంపుల్, costs 2 lakh rupees for the customer. Okay? On this 2 lakh rupees, central government is giving the customer 78,000 rupees of subsidy. Okay? 78,000 ఇచ్చిన తర్వాత వాళ్ళకి 1,25,000 లోపలే ఇన్వెస్ట్మెంట్. అండ్ how much are they saving annually? 36,000. So 1,22,000 is your investment, 36,000 is your annual saving. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన 1,25,000 మీకు 3-3.5 సంవత్సరాల లోపల రిటర్న్ వచ్చేస్తుంది. అండ్ మీరు పెట్టుకున్న సోలార్ సిస్టమ్ మీకు 25 years వరకు ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. అండ్ ఫ్రేయర్ లాంటి కంపెనీస్ ఆర్ ఎనీ కంపెనీస్ ఇన్ ద మార్కెట్ టుడే గివ్ 5-year వారంటీ. సో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 2 to 3 yearsలో రికవర్ అయిన తర్వాత కూడా యూ హ్యావ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఆఫ్టర్ దట్. దట్ ఈస్ హౌ ద మ్యాజిక్ ఆఫ్ సోలార్. దీనికి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ ఇస్ లైక్ మినిమల్ మెయింటెనెన్స్. మనం ఇప్పుడు కార్ తీసుకున్నప్పుడు యాన్యువల్లీ ఎట్లా మెయింటైన్ చేస్తాము, నో మెయింటెనెన్స్ ఆన్ అ డైలీ బేసిస్ బియాండ్ క్లీనింగ్ అండ్ మేకింగ్ షూర్. సేమ్ థింగ్ ఫర్ సోలార్, వీ హ్యావ్ టు మేక్ షూర్ వీ క్లీన్ ద ప్యానల్స్. అండ్ కొన్ని ప్లేసెస్లో లైక్ ఇఫ్ దేర్ ఆర్ this is India, so you have to be careful and aware. There is a lot of pigeon disturbances and then pigeon droppings are there. కాకపోతే మళ్ళీ మంకీస్ వస్తాయి. సో అట్లాంటివి ఏమన్నా రీజియన్లో అవి ఏమన్నా వైర్స్ లూజ్ అవ్వడం అట్లా అవుతే క్వార్టర్లీ ఒక చెకప్ పెట్టుకుంటే ఏమన్నా అలాంటి ఇష్యూస్ ఉంటే ఫిక్స్ చేయొచ్చు. సెకండ్లీ కస్టమర్కి మేము ఫ్రేయర్ ఎనర్జీ యాప్ అనేది ఇస్తాం కదా, దాంట్లో వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది ఈరోజు ఎంత జనరేషన్ వచ్చింది, లాస్ట్ వీక్ ఎంత జనరేషన్ వచ్చింది. ఇవన్నీ కాంప్లికేటెడ్ అని కాదు. ఒకవేళ మీరు కస్టమర్ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఒక అలర్ట్ వచ్చింది, మీది జనరేషన్ తగ్గింది, కొద్దిగా ప్యానల్స్ క్లీన్ చేసుకోండి అని. సో వీ సెండ్ దోస్ అలర్ట్స్ టు ద కస్టమర్. సో వీ మానిటర్ ద పర్ఫార్మెన్స్ ఎట్లా. అండ్ మీకు సంబంధం లేదు, వీల్ టేక్ కేర్. మీ ఇంటర్నెట్ ఇంట్లో ఉంటే చాలు, మీ ఇంటర్నెట్ ద్వారా మేము డేటాని ట్రాన్స్మిట్ చేసుకొని
from my office I can monitor all the assets, how they are performing, and I can tell the customer ki we are coming to inspect, there is some issue. So I will know that it is not performing up to the mark. ఇప్పుడు చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, సో సోలార్ పెట్టుకున్న తర్వాత టెరెస్ మీద వెళ్ళినప్పుడు ఏదైనా అంటే అది సేఫ్గా ఉంటుందా, ఏదైనా డేంజర్స్ ఉంటాయా దాంట్లో, డూస్ అండ్ డోంట్స్ లాంటివి? Very good question again. When we install, this is where the difference is, right? Why you should choose the right company. ఇండియాలో చాలా మంది కొంచెం ప్రైస్ కాన్షియస్ అయిపోయి సరేలే ఒక 2-3 వేలు తగ్గింది, 5,000 తగ్గిందని కాంపిటీటర్ దగ్గరికి వెళ్ళిపోయి లోకల్ కంపెనీస్ దగ్గరికి వెళ్తారు. క్రెడెన్షియల్స్ ఒకటి, అసెట్ లైఫ్ అనేది 25 years. సో వాళ్ళు సర్వీసబిలిటీ కూడా ఆలోచించాలి. ఈరోజు మేము 10 ఏళ్ళు అయిపోయింది, 11వ ఏడు మాది. సో వీఆర్ హియర్ టు స్టే ఫర్ అనదర్ 20 years ఫర్ ష్యూర్. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిటీ investors like Schneider Electric is on our board. Total Energies was on our board last year. We have a Netherlands base, so they will ensure we are sticking to the quality standards. We are making sure we are generation correct ga unda leda ivanni they will take care. Correct. Plus we are empaneled with the government. If I do bad work, government will not let me continue giving the business to the customers. So when you're coming back to your question, safety aspect, సో నేను అన్నట్టు ఇది డీసీ కరెంట్ కాబట్టి ఇట్స్ వెరీ హై వోల్టేజ్, రైట్? సో వీ మేక్ ష్యూర్ దట్ వీ డూ సంథింగ్ కాల్డ్ ఎర్తింగ్. సో యూ కెన్ వాక్, యూ కెన్ టచ్, యూ కెన్ సిట్ నెక్స్ట్ టు ఇట్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్. ఇన్ఫ్యాక్ట్ సోలార్ ప్యానల్స్ పెట్టిన తర్వాత కొద్దిగా కూలింగ్ ఉంటుంది. టాప్ ఫ్లోర్ వాళ్లకు ఆల్మోస్ట్ 10-20% ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్. సో అండ్ అదర్ సేఫ్టీ ఆస్పెక్ట్ ఇస్ lightning arresters. So we have to ensure the panels, the system is protected from heavy lightning in the area. So lightning arrestor అనేది కూడా మేము ఇన్స్టాల్ చేస్తాం. చాలామంది అది ఇవ్వరు, అంటే ఇప్పుడు కస్టమర్స్కి తెలియని కూడా తెలియదు కదా, షుడ్ ఐ ఆస్క్ ఫర్ ఇట్ అనేది. సో వీఆర్ గివింగ్ యూ అ ప్రోడక్ట్ దట్ ఈస్ ఫుల్ ప్రూఫ్, హై క్వాలిటీ, అఫోర్డబుల్ ప్రైస్, ఫైనాన్స్ is being provided. And we are giving you the app to ensure that if today my sales guy మీకు ఒకరు వచ్చి అమ్మిన తర్వాత మీరు ప్రాబ్లమ్ ఫేస్ అయితే యాప్ ద్వారా మీరు రిపోర్ట్ చేయండి. వీ విల్ ఎన్ష్యూర్ వీ అటెండ్ టు ద ఇష్యూ. మేము అన్నట్టు మీరు రిపోర్ట్ చేసే లోపలే చాలాసార్లు మేమే మానిటర్ చేస్తాం కాబట్టి వీ ఆల్సో నో హౌ ఇస్ యువర్ సిస్టమ్ పర్ఫార్మింగ్ టుడే సంబడి సెల్స్ యువర్ కార్, ఆర్ అట్లీస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నోబడి కేర్డ్ ఫర్ యువర్ డేటా. టుడే ఎవ్రీ కార్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ద ఫీల్డ్ ఆర్ అ బైక్, there is a small data monitoring that is happening, acceleration, deceleration, accidents, how is their brake pads, when is it. So now they're taking that data to know how to expect ee product is serviceability eppudu vastadi, service anedi eppudu vastadi. So that is the power of data. With solar also we are collecting the data today across all customers to ensure we are giving that high service to the client. సో వెదర్ అట్మాస్ఫియర్ గురించి మీకు తెలిసిందే. హైదరాబాద్ గురించి అయితే అసలు సమ్మర్లో ఒక్కొక్కసారి వాన పడుతుంది, రెయినీ సీజన్స్లో ఒక్కొక్కసారి సన్లైట్ వస్తుంది, అండ్ ఫ్యూ డేస్ ఇలా ఉంటాయి ఎవ్రీ ఇయర్లో. ఎలా అంటే మనకు అసలు సన్ విజిబుల్ ఉండదు. సో అలాంటి రోజుల్లో విల్ సోలార్ వర్క్? సో ఆఫ్ కోర్స్ సోలార్ విల్ వర్క్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ మినిమమ్ సన్లైట్. ఓకే, ఇప్పుడు టెక్నాలజీ బాగా మారింది. సో ఈవెన్ దట్ మినిమమ్ సన్లైట్ అనేది బాగా తగ్గుకుంటూ వచ్చింది. సో ఈవెన్ విత్ డిఫ్యూజ్డ్ సన్లైట్, సో మీరు అన్నట్టు కొన్నిసార్లు ఇట్స్ నాట్ వెరీ సనీ బట్ ఇట్ ఈస్ పార్షియలీ సనీ ఆర్ క్లౌడ్ కవర్ ఉంటుంది. సో ద జనరేషన్ విల్ రెడ్యూస్. కరెక్ట్. సో ద జనరేషన్ ఈస్ రెడ్యూస్. దెర్ ఈస్ నో మ్యాజిక్ దట్ ఐ కెన్ డూ అట్ దట్ పాయింట్. బట్ ఆ మంత్లో మనకు గుడ్ న్యూస్ విత్ సోలార్ ఇస్, నేను ఎప్పుడు చెప్తానమాట, మన లోడ్ కర్వ్ అనుకుందాం అనుకోండి, మనకు అవసరము కరెంట్ ఎక్కువ అవసరం ఉన్నది సమ్మర్ మంత్స్లో. అప్పుడు సన్లైట్ కూడా ఎక్కువ ఉంటుంది, వీఆర్ ఏబుల్ టు గెట్ గుడ్ రిటర్న్స్. మాన్సూన్ సీజన్ అంతా మన ఏసీస్ తక్కువ ఉంటాయి, మన యూసేజ్ కూడా తగ్గిపోతుంది. ఆ టైంలో సోలార్ కూడా తగ్గుతుంది. సో మన లోడ్ కర్వ్ అండ్ సోలార్ జనరేషన్ కర్వ్ కూడా రీజనబుల్గా మ్యాచ్ అవుతాయి కాబట్టి వీఆర్ కవర్డ్. లేకపోతే నేను అన్నట్టు నెట్ మీటర్ ద్వారా యూనిట్స్ ఇప్పుడు మనము తక్కువ జనరేట్ చేసామనుకోండి, ఆ నెల మనకు గ్రిడ్ నుంచి ఎక్కువ వాడడం జరుగుతుంది. దట్స్ ఇట్, నథింగ్ మోర్. ఓకే, ఇప్పటి వరకు మనము ఒక ఇండిపెండెంట్ హౌస్ ఎగ్జాంపుల్ చూసాము. ఇప్పుడు సొసైటీస్, గేటెడ్ కమ్యూనిటీస్లో అసలు 1000 అపార్ట్మెంట్స్ ఉన్న ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది, అక్కడ రూఫ్ టాప్స్ ఉంటాయి. సో హౌ విల్ యూ ప్లాన్, ఎలా అక్కడ ఎలా ఇన్స్టాల్ చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ లైక్ ఐ సెడ్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఏదైతే లాంచ్ అయిందో, సబ్సిడీ అనేది హౌజెస్కే కాకుండా రెసిడెన్షియల్ కేటగిరీలో అంటే అపార్ట్మెంట్ కమ్యూనిటీస్కి కూడా ఉంది. సో వాళ్లకు ఓన్లీ రిక్వైర్మెంట్ వచ్చి ఇంటికి ఇవ్వలేము, అపార్ట్మెంట్ కమ్యూనిటీస్కి వీ కెన్ గివ్ ఇట్ ఫర్ కామన్ ఏరియా. సో ఇప్పుడు మనము ఏదైతే మెయింటెనెన్స్ కడతామో, కామన్ ఏరియా లైట్స్,
లిఫ్ట్ లోడ్స్, మోటార్ లోడ్స్ ఫర్ వాటర్, స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ అండ్ ఆల్ దాట్ కదా. మ్మ్. దానికి ఏదైతే కరెంట్ బిల్ వస్తుందో అది పూర్తిగా తగ్గించుకోవచ్చు. సో చాలా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో ఇష్యూ ఇస్ నాట్ reducing the common area bill. Issue is the association trying to come together to put the fund together, right? The fund అనేది అవైలబుల్ చేయడానికి. బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ వాల్యూ ప్రపోజల్. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కార్పస్ అనేది ఫ్రీ అప్ అయిపోతుంది కదా మనీ, బికాజ్ మంత్లీ యూఆర్ నాట్ స్పెండింగ్ దట్ మచ్ ఫర్ కార్ పార్కింగ్ ఏరియా, లిఫ్ట్ అండ్ ఆల్ దట్. సో వాళ్ళకు కూడా ఎకనామిక్స్ ఇస్ ద సేమ్. ఫర్ ఎవ్రీ ల్యాక్ యూ ఇన్వెస్ట్ ఇన్ సోలార్ 25,000 to 35,000 యాన్యువల్ సేవింగ్స్. సో మీరు ఇన్వెస్ట్ చేసిన ₹1,00,000 మీకు 3-3.5 సంవత్సరంలో రిటర్న్ వస్తుంది. అదే ₹1,00,000 మీరు ఆ కార్పస్ ఫండ్ని ఫిక్స్డ్ డిపాజిట్లోనే కదా, అంతకంటే యూ కాంట్ డూ ఎనీథింగ్. హౌ మచ్ విల్ దట్ ఫెచ్ యూ? 6 to 7%. ఆఫ్టర్ ట్యాక్స్ 6% వస్తుంది. 6,000 rupees on 1 lakh. Solar is giving you a benefit of 25,000 to 35,000. So it's a straightforward option. ఓకే. Sun will rise, sun will set, you will have electricity. ఓకే. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ బాగా వచ్చేసాయి. ఎలక్ట్రిక్ కార్స్కి పవర్ కన్జంప్షన్ కొద్దిగా ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఈజ్ ఇట్ ఇనఫ్? లేకపోతే ప్రతి ఇంటికి కస్టమైజబుల్గా మీరు ఒకవేళ వాళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ కార్ ఉంది ఇదంతా చూసి ఇన్స్టాల్ చేస్తారా? ఎలా ప్లాన్ చేస్తారు? యాక్చువల్లీ అగైన్ వీఆర్ సీయింగ్ సమ్ ఆఫ్ అవర్ కస్టమర్స్ ఏమైంది, వాళ్ళు ఒక 2 years బ్యాక్ పెట్టించుకున్న వాళ్ళు ఈరోజు మాకు ముందుకు వచ్చి అంటున్నారు, మాకు మళ్ళీ 1,000-2,000 బిల్ పెరుగుతుంది బికాస్ వీ బాట్ అన్ ఎలక్ట్రిక్ కార్. సో కెన్ యూ యాడ్ ఎక్స్ట్రా ప్యానల్స్? సో వీ గో బ్యాక్ అండ్ రెట్రోఫిట్ సేయింగ్ దట్ 2 kilowatts ఎక్స్ట్రా పెట్టేస్తాం ప్యానల్స్. వాళ్ళకు ఇంకా మళ్ళీ ఆ బిల్ అనేది 0కి వచ్చేస్తుంది. ఓకే, సో దట్స్ అన్ ఆప్షన్. ఇట్స్ నాట్ వెరీ బిగ్ దట్ సోలార్ కాంట్ కవర్. సోలార్ క్యాన్ కవర్ అండ్ వీ కన్సిడర్. స్పెషల్గా ఏమి ఉండదు, సేమ్ ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ యూనిట్. వాట్ యూ యూజ్ ఇట్ ఫర్ ఇస్ యువర్ బిజినెస్. ఐ యూజింగ్ ఇట్ ఫర్ రెఫ్రిజిరేటర్, ఏసీ, టీవీ, కార్ ఛార్జింగ్. అది ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రాన్స్ వస్తాయి, మీరు దేనికి వాడతారు అనేది మీ ఇష్టం. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ పెట్టించుకున్న వాళ్ళు యాక్చువల్లీ ఆ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ న్యాచురలీ గో ఫర్ సోలార్. If you have an independent house and if you have an electric car, that is my primary audience because they understand the merits. They are conscious of the environment. They see long-term value, one-time investment. So they are my right audience to actually go for solar. Okay. ఎలక్ట్రిక్ కార్స్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చూసాను. స్వీడన్లోనో ఆర్ సమ్ కంట్రీ దే హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ రోడ్స్ అనమాట. మరి రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఆయన కూడా హీస్ ప్లానింగ్ టు డూ ఇట్ అని. సో ఈ రోడ్స్ ఏదైతే ప్లాన్ చేస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ రోడ్స్ ఏదైతే ఉంటాయో, ఈజ్ సోలార్ యూజ్డ్ ఇన్ దట్? Not necessarily. The technology is such that it's solar come the road that is made will automatically charge the car, right? Like how you have your mobile phone which is wireless today, you put it in the car, it wirelessly charges, right? Because of the battery, it transmits and it charges. Similarly idi kuda atlantide contact based charging technology. Of course any of these things look great, but in reality execute ayye varaku it will take the time. Plus అంత ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వదు కదా. ఇట్ మే గివ్ యూ మినిమమ్ ఛార్జ్ బట్ ఇట్ మే నాట్ ఛార్జ్ యూ. ఇన్ మేబీ కంట్రీస్ లైక్ స్వీడన్ అండ్ అదర్ ప్లేసెస్ you have higher adoption of electric vehicles. India is getting there. It's not there yet. Okay. So it is a long way. సో మీరు చెప్పారు కదా 10 years బ్యాక్ వెన్ యూ స్టార్టెడ్ ఫ్రేయర్ ఎనర్జీ, ఆ టైంలో అసలు 1 megawattకి 20 crores ఇట్ యూస్ టు కాస్ట్ అని. సో ఆ టైంలో ఇంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎవరు ముందుకు రావాలంటే కొంచెం ఆలోచిస్తారు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇప్పుడు ఇవాళ చూసుకుంటే హౌ బిగ్ ఇస్ ద బిజినెస్? సో ఆ రోజు మేము స్టార్ట్ చేసినప్పుడు ఎస్బీఐ నుంచి ఒక లోన్ ప్రొవిజన్ ఉందండి, CGTMES స్కీమ్ అని. అది స్టార్టప్స్కి ఇస్తారు. ఇప్పటికీ కూడా ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ పీపుల్ హు ఆర్ థింకింగ్ టు స్టార్ట్ అ కంపెనీ. అది మేము చేసినప్పుడు 1 crore లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు క్లోజ్ టు 2 or 3 crores ఇస్తున్నారు. అండ్ ద గుడ్ పార్ట్ ఇస్ ఇట్ ఈస్ కొలాటరల్ ఫ్రీ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ యూస్ఫుల్. సో వీ వెంట్ అండ్ అప్లైడ్ ఫర్ ఇట్. అది వచ్చింది ఆ రోజు. ఈ రోజు అంటే వీ స్టార్టెడ్ ద బిజినెస్ విత్ 2 people. ఈరోజు 500+ employees are there in Freyr Energy. And we have business across 50 locations: AP, Telangana, Maharashtra, Madhya Pradesh, Kerala and Uttar Pradesh. And last year we did turnover of nearly 100+ crores. This year we are on target to doing nearly 200 crores revenues. So the business is going to grow
and we may soon become 1,000 people company. And we should be grateful ante a place like Telangana, we set it up, and we are very happy with the progress. సో మీరు ప్రస్తుతానికి జస్ట్ ఇండియన్ మార్కెట్ టార్గెట్ చేస్తున్నారు, లేదంటే గ్లోబల్ కూడా ఏదైనా చేద్దామని ప్లాన్స్ ఉన్నాయా? అంటే ఇండియా ఇట్ సెల్ఫ్ చాలా పెద్ద మార్కెట్. ఓకే, అండ్ ఇక్కడ ఉన్నంత పొటెన్షియల్ ఫర్ సన్లైట్ అండ్ సోలార్ ఈజ్ ఫెంటాస్టిక్. సో కరెంట్లీ అయితే థాట్ లేదు. ఇంతకు ముందు మేము చేసాము ఆఫ్రికాలో. వి ఇన్స్టాల్డ్ సోలార్ వి ఫర్ రిమోట్ హెల్త్ కేర్ చిన్న క్లినిక్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఏమైపోతుంది, దే టేక్ బ్లడ్ శాంపిల్ కలెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇఫ్ దెర్ ఈస్ ఎరాటిక్ ఎలక్ట్రిసిటీ సప్లై, శాంపిల్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతుంది, దే స్పాయిల్, దే డోంట్ యూజ్. సో సోలార్ అనేది విత్ బ్యాటరీ ఇచ్చేస్తే వాళ్ళకు రిలయబుల్ సోర్స్ ఆఫ్ పవర్ అనమాట. సో వీ యూస్ టు సపోర్ట్ స్మాల్ క్లినిక్స్. ఇంకొక అప్లికేషన్ వచ్చి టెలికామ్ టవర్స్. టెలికామ్ టవర్స్ ఆల్సో నీడ్ ఎలక్ట్రిసిటీ. వాటికి జనరేటర్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఎంత ప్లేస్ ఉంటుందంటే సోలార్స్ కూడా పెట్టించుకోవచ్చు. సో లాట్ ఆఫ్ పీపుల్ వాట్ దే డూ ఇస్, ఇట్స్ ద డీసెంట్రలైజ్. సో దే పుట్ సోలార్, దే విల్ పవర్ ద టవర్, ద టెలికామ్ టవర్. దే విల్ ఎక్స్ట్రా యూనిట్స్ ఉంటే బ్యాటరీకి వెళ్ళిపోయి దే బ్యాంక్ ఇట్. సో ఇలాంటి అప్లికేషన్స్ కొన్ని మేము ఆఫ్రికాలో చేసామన్నమాట. బట్ ద ప్లాన్ ఇస్ టు స్టిక్ టు ఇండియా. ఐ థింక్ ఇండియా ఇస్ ద ఫ్యూచర్ అండ్ గుడ్ పొటెన్షియల్ అండ్ ఆపర్చునిటీ. సో ఒక సోలార్ ప్యానెల్ పెట్టాలి అంటే అసలు సైజ్ పెద్ద పెద్దగా ఉంటాయి అవి. సో మనకు తెలిసినట్టు కంప్యూటర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక రూమ్ సైజ్ అంతా ఉంది, దాని తర్వాత నౌ స్మాలర్ సైజ్ మొబైల్ కూడా మన ఇప్పుడు చేతికి వచ్చేసింది. సో సోలార్లో కూడా ఫ్యూచర్లో టెక్నాలజికల్ ఇంకా అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత ప్యానెల్ సైజెస్ ఏమైనా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ 50% రిడక్షన్, రైట్? సో నేను అన్నట్టు వాట్ in let's say 2 meter by 1 meter is the size of a panel. అందులో 200 watts to 250 watts జనరేట్ అయ్యేది. ఈరోజు అదే స్పేస్లో ఆల్మోస్ట్ 2 times, సో 500 to 600 watts is being generated in the same space. So efficiencies have gone up twice. Further, definitely there will go. కానీ new technologies are also coming into the market. They are still in the, I won't say lab stage. They are now getting into the small commercials. వచ్చేసినాయి. Perovskites technology, cadmium telluride, there's so many different technologies that are there. బట్ మెయిన్ స్ట్రీమ్ మేము వాడేది మాత్రం మోనో క్రిస్టలైన్ టాప్కాన్, ఇవి స్టాండర్డ్ ప్యానల్స్ మేము ఇచ్చేది. ద బెస్ట్ క్వాలిటీ వి గివ్. ఎందుకంటే మళ్ళీ 25 ఏళ్ళు అది నడవాలి, మళ్ళీ సర్వీసబిలిటీ ఉండాలి. సో యూ కాంట్ గో టు స్మాల్ వెండర్స్, వాళ్ళు ఈరోజు ఉన్నారు రేపు ఉన్నారా లేదా తెలీదు. నేను కస్టమర్కి ఆ మాట ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వీఆర్ గోయింగ్ టు ద హై లాంగ్ స్టాండింగ్ గుడ్ బ్యాలెన్స్ షీట్ అట్లా కంపెనీస్. సో తెలంగాణలో, హైదరాబాద్లో ఉండి మొత్తం ఇండియా, పాన్ ఇండియాలో మీరు బిజినెస్ ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నారు కదా. సో ఎలా చేస్తారు అది? అంటే ప్రతి ఒక్క ఒక స్టేట్కి డీసెంట్రలైజ్ చేస్తారా, అక్కడ ఒక మేనేజర్ని పెట్టారా, లేదంటే ఇక్కడ నుంచి ఎలా ఆపరేషన్స్ అనేది అంతా హ్యాండిల్ చేస్తారు? సో మొత్తం ఇక్కడే సెంట్రలైజ్డ్. వీ హ్యావ్ స్మాల్ టీమ్స్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్. ఇక్కడ ఏం చేస్తామంటే ఐ హ్యావ్ అ టెలికాలింగ్ టీమ్, మార్కెటింగ్ టీమ్, ప్రీ సేల్స్ అంటాము. అక్కడ లీడ్ జనరేషన్ అవుతుంది. So Kerala team I have Malayalam team. For Maharashtra team I have a Marathi team. For Madhya Pradesh I have a different Hindi team. And then Telugu team for Andhra, Telangana. Andar Hyderabad lo So they will call their respective clients. Inbound leads anni. So sumarga 30-40 leads vastayi nelaki naku. So avanni mem qualify chesi customers tho maatladi customer okay an tarvata. So we have, so the whole process is very simple, okay? For us the ఇప్పుడు నాకు లీడ్ ఒక కస్టమర్ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత వాళ్ళు వితిన్ 3 to 5 daysలో ఎస్ ఆర్ నో చెప్పేసేయాలి. అంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మేము వాళ్ళకి అందిస్తాం. సో మా టెలికాలింగ్ టీమ్ అనేది ఇన్స్టెంట్ ప్రపోజల్, ఎవరితో మాట్లాడక్కర్లేదు. మీరు లొకేషన్, మీ నంబరు, మీ నేమ్, మీ ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ ఎంత, దట్స్ ఇట్. మీ యుల్ గెట్ ఈవెన్ దాట్ యూ కెన్ డూ ఇట్ ఆన్ మై వెబ్సైట్. పుట్ యువర్ కరెంట్ బిల్, యుల్ గెట్ యువర్ సిస్టమ్ సైజ్, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, సబ్సిడీ ఎంత, అన్ని డీటెయిల్స్ క్లియర్గా వస్తాయి. We don't want to complicate customers' life. ఇప్పుడు నేను మీకు కిలోవాట్ అవర్స్, యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, హౌ మచ్ డూ యూ జనరేట్, అవన్నీ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే పీపుల్ విల్ గెట్ లాస్ట్. సింపుల్ క్వశ్చన్ ఏంటి, మీ కరెంట్ బిల్ నెల అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, బిలో 2000, 3000, అలాంటి క్వశ్చన్స్. మీరు ఎక్కడ ఉంటారు? సో దీస్ ఆర్ ఆల్ సింపుల్ క్వశ్చన్స్. టుడే ఎర్లియర్ ఆల్సో వీ వర్ టాకింగ్ అబౌట్ యంగ్ చిల్డ్రన్, older people, how are they able to use technology? They are able to use technology because
ద యూఐ యూఎక్స్ అంటే దాని ఇంటర్ఫేస్ ప్రోడక్ట్ ది ఇంటర్ఫేస్ అనేది సింప్లిఫై అయిపోయింది. అందుకే పిల్లలు కూడా ఈరోజు మన మొబైల్ ఫోన్స్ తీసుకొని వాళ్ళకున్నంత ఇంట్యూటివ్గా మనం కూడా ఉండదు. మనం వీఆర్ నాట్ యూస్ టు యాడింగ్ థింగ్స్ టు కార్ట్, లుకింగ్ ఎట్ ఆప్షన్స్, లుకింగ్ ఎట్ the size of the order. Sometimes we say, okay, we need this, but simplifying that order, right? Sometimes you may order a 5 kg bag instead of 1 kg bag because you didn't pay attention to that. But giving it pictorially, customers are also understanding, right? If you go to Swiggy, Instamart or Blinkit, Zepto, they will say hydroponically grown lettuce, right? It looks green, it looks nice, you'll order it and you will pay premium, you'll not even look at the price. So the UI UX has to be great. So even with solar, with our app, we have created that interface where you just say that what is your electricity bill? Do you want a loan? Are you living in an independent house? Is it under construction? చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే సోలార్ అంటే మనం ఈరోజు కన్స్ట్రక్ట్ చేస్తాం, ఇంకా 6 నెలల్లో ఇల్లు అయిపోతుంది, ఇప్పుడు సోలార్ ఎంక్వైరీ ఇద్దామని. నేను అన్నట్టు సోలార్ ఇస్ ద లాస్ట్ పీస్ ఆఫ్ ద పజిల్. మీరు ఎప్పుడు టీవీ కొంటారు? 6 నెలల ముందు కాదు కదా. ఇల్లు రెడీ అయిన తర్వాత వెళ్ళి కొనుక్కుంటారు, విత్ ఇన్ 2 days యూ విల్ గెట్ ఇట్ ఇన్స్టాల్. సేమ్ విత్ సోలార్, యూ కెన్ ప్లాన్ ఫర్ ఇట్ ఇన్ అడ్వాన్స్. ఎంత కాంట్రాక్ట్ లోడ్ తీసుకోవాలి, జస్ట్ గెట్ అన్ అడ్వైస్ ఫర్ దట్, దట్స్ అబౌట్ ఇట్. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్. మై టీమ్ విల్ డూ ద ఎంక్వైరీ, కస్టమర్కి రేట్ వెళ్ళిపోతుంది, కస్టమర్ ఓకే అన్న తర్వాతనే మాకు ఆన్ ద గ్రౌండ్ సేల్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి కస్టమర్ని కలిసి రూఫ్ ది డిమెన్షన్స్, మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ అడ్వాన్స్ తీసుకుంటారు. అడ్వాన్స్ తీసుకున్నాక కస్టమర్కి అగైన్ ఇన్ ఇండియా వెరీ ఇంపార్టెంట్, వీఆర్ ది ఓన్లీ కంపెనీ దట్ డస్ అ 3D లేఅవుట్. 3D లేఅవుట్ అంటే ఇప్పుడు నేను 3 kilowatts అన్నాను అనుకోండి, మీకు అదే నేను ఎవరితో మాట్లాడినా 3 kilowatts అంటే ఏంటి, ఎన్ని ప్యానల్స్, అసలు ఎక్కడ పెడతారు, ఎలా ఉంటుంది చూడడానికి, కింద తిరగొచ్చా పిల్లలు, అది హైట్ ఉంటుందా, లేకుంటే నాకు ఇప్పుడు టెరెస్ స్పేస్, ఇఫ్ ఐ వాంట్ టు ఫ్లై కైట్స్ ఫర్ సంక్రాంతి కెన్ ఐ యూజ్, ఆర్ ఇఫ్ ఐ వాంట్ హ్యావ్ అ పార్టీ ఆన్ మై టెరెస్ కెన్ ఐ గో. ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఎలివేషన్ ఇండియాలో, వాస్తు, ఎన్నో రకాలుగా మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత కస్టమర్ షుడెంట్ గెట్ సర్ప్రైజ్. సో వీ డూ అ ప్రాపర్ 3D అనాలిసిస్, షో ద కస్టమర్ ఇలా పెడతాం ప్యానల్స్, ఇలా హైట్ ఉంటుంది, ఒక మనిషి కింద నడవచ్చా, నడవకూడదా, ఓకే మీకు ఎలా కావాలి. సో 365 days సన్ మూవ్మెంట్ని బట్టి అక్కడ షాడో లేకుండా అక్కడ ప్యానల్స్ పెట్టి మీకు చూపిస్తాం. సో అది ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాం. అది అప్రూవల్ చేసిన తర్వాతనే వి ప్రొక్యూర్ ద మెటీరియల్ అండ్ ఇన్స్టాల్. సో ఫ్రమ్ ద టైమ్ ద కస్టమర్ చూసెస్ టు గో ఫర్ సోలార్, విత్ ఇన్ 3 to 5 weeks మ్యాక్సిమం ఇన్స్టలేషన్ అయిపోతుంది. అండ్ దే ఆర్ సార్టెడ్. ఇంకొక 1 weekలో నెట్ మీటర్ అనేది, ఆ మీటర్ అనేది మార్చుకుంటే వాళ్ళకి ప్రాసెస్. కొంతమందికి అయితే 2-3 weeksలోనే అయిపోతుంది, బట్ మ్యాక్సిమం మేము చెప్పేది 4 weeks 5 weeks లోపల ఇన్స్టాల్ అయిపోయి దే కెన్ స్టార్ట్ సీయింగ్ ద బెనిఫిట్స్. సో ఇట్స్ అ వెరీ క్విక్ వే టు రెడ్యూస్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే, ఇప్పుడు ఒక ఇంట్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అంటే ఫాదర్స్ మెయిన్గా తీసుకుంటారు, కాకపోతే ఇన్ఫ్లుయెన్సింగ్ అథారిటీ అనేది మదర్స్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు అంటే జనరల్గా సేవింగ్ థాట్ అనేది ఫస్ట్ ఫీమేల్స్కి వస్తుంది. జనరల్గా ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. మనం షాపింగ్ చేసినా ఏది చేసినా కానీ జనరల్గా మేము వెళ్ళి షాపింగ్ చేస్తున్నామంటే సరే ఇది నచ్చింది తీసుకుందాం. ఫీమేల్స్ వెళ్ళినప్పుడు ఏంటంటే దే స్పెండ్ టైం, తీరిగ్గా చూద్దాము, ఇది కాదు అది అన్నీ చూసి ఒక 10 options 20 options చూసి నచ్చింది ఒకటి తీసుకుంటారు. సో ప్రతి దాంట్లో కూడా మనకి ఎక్కడ ఒక రూపాయి సేవ్ అవుతుందనే మెంటాలిటీ ప్రతి ఒక్క మదర్కి ఉంటుంది. ఎందుకంటే మనం మనీ సేవ్ చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్ మనకి ఇండియాలో ఉంది. సో మీ బిజినెస్ కూడా సోలార్ ఎనర్జీ కాబట్టి సోలార్ పెట్టుకుంటే మనకు ఇలా బెనిఫిట్స్ ఉంటాయి, మనకు డబ్బులు అనేది కాస్త తక్కువ అవుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్ చాలా అసలు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా 3 yearsలో వచ్చేస్తుంది. సో ఇలాంటి అంతా కూడా అవేర్నెస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, మీరు ఎలా ఉమెన్కి టార్గెట్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ దాకా ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్తున్నారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మాకు మెయిన్ కేటగిరీ ఆఫ్ ఏజ్లో కూడా చూస్తే ఇట్స్ అబవ్ 35 to 40 years ఆఫ్ ఏజ్ పీపుల్, 60-70 వాళ్ళు కూడా ఉన్నారు, రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా వెన్ దే ఆర్ లుకింగ్ అట్ మంత్లీ ఎక్స్పెండిచర్, ఎక్కడెక్కడ ఖర్చులు అవుతున్నాయి. ఇప్పుడు అదే కరెంట్ బిల్ దగ్గర మనకు 3-4 వేలు 5 వేలు, కొన్ని విల్లాస్కి అయితే మేము 10-15 వేలు కూడా తగ్గించాము కరెంట్ బిల్. వాళ్ళైతే దే ఆర్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. దోస్ లేడీస్ విల్ టాక్ ఇన్ ద సొసైటీ సేయింగ్ వీ ఓన్లీ పే 200 rupees. సో ఇట్ ఈస్ అప్పుడు ఏమైపోతుంది, పక్కన బిల్డింగ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి మేము కూడా పెట్టించుకుంటాం, మీరు పెట్టించుకున్నారు హ్యాపీగా ఉన్నారు కదా, మేము కూడా పెట్టించుకుంటాం. సో అలాంటి word of mouth is very powerful. And I think more than men, women talk. So women will share these things very frankly and openly. Other factories even aithe maybe because many times there are male counterparts in the decision making, atlanti sector lo we see that. But mem eppudaithe target chestamo, ma target audience vachi independent homeowners.
బికాజ్ ఇప్పుడు నేను Tier 2 టౌన్స్, Tier 3 టౌన్స్, Tier 4 టౌన్స్, నా కరీంనగర్లో ప్రతి చోట ఉంది టీం. ఓకే. అక్కడ ఏమైపోతుంది, అక్కడ కూడా నేను ఇండిపెండెంట్ హౌస్ని టార్గెట్ చేస్తున్నాను. కానీ దెర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ ఇండిపెండెంట్ హోమ్ ఓనర్ ఈజ్ అ డాక్టర్ ఆర్ ఈజ్ వర్కింగ్ ఇన్ అ established thing or runs a school, college. So those are the people that are living there for their livelihood, correct? And they're paying 2,000-3,000 electricity bills. So వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం, correct? Okay. So indirectly we get business of even the factories. And like I said, women power is fantastic. ఎందుకంటే వాళ్ళు నెట్వర్క్ అయి మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ ఏదన్నా ఆపర్చునిటీ వస్తే దే ట్రస్ట్ ఈచ్ అదర్ ఆల్సో వెరీ మచ్. ఇంకొకటి ఏంటంటే కిడ్స్ ద్వారా కూడా మేము ఈ అవేర్నెస్ బిల్డ్ చేస్తాము. సో సమ్టైమ్స్ వీ టాక్ టు కిడ్స్ ఇన్ స్కూల్, వీ టెల్ దెమ్ బ్రింగ్ యువర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ డూ ద సిస్టమ్ సైజ్ క్యాలిక్యులేషన్ జస్ట్ యాజ్ అన్ ఎక్సర్సైజ్. మీరు ఒకవేళ చేస్తే వాట్ డస్ ఇట్ మీన్ ఫర్ ద ప్లానెట్? మీరు ఒక సోలార్ పెట్టించుకుంటే అది ఈక్వల్ టు హౌ మెనీ ట్రీస్ ఆర్ ప్లాంటెడ్, రైట్? సో దెన్ ద యాక్షన్ విల్ హ్యాపెన్ ఫ్రమ్ ద చైల్డ్ గోయింగ్ home and talking to his parents, right? He asked the parents for the bill. A child has never seen the electricity bill in the 2nd grade, 5th grade, 7th grade. First time is checking and seeing, oh, we are spending 3,000, 4,000. రోజు మన అమ్మ వాళ్ళు లైట్ ఫ్యాన్ ఆఫ్ చేయమంటున్నారు, నిద్ర లేయంగానే గీజర్ టైంకి ఆఫ్ చేయమంటున్నారు. They understand the pain of why the parents are telling. So if the kid takes the initiative, parents will also come around. So that is also one of the great approaches we take, where we educate children about understanding unit of electricity enti, enni units consume చేస్తున్నారు and all that. So that is another way to talk about. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఇప్పుడు మీ మార్కెట్ జస్ట్ 1,000, 2,000, 3,000 ఇలాంటి ఎలక్ట్రిసిటీ బిల్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. లేదంటే కొన్ని ఫ్యామిలీస్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఎలా అంటే వాళ్ళకి మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ 300, 400, 500 వెరీ బేర్ మినిమం అనమాట. అది కాకుండా ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో చూసుకుంటే అప్ టు 200 యూనిట్స్ ఇట్స్ ఫ్రీ అని కూడా ఉంది. సో డూ యూ కన్సిడర్ దీస్ ఆర్ ఛాలెంజెస్ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు అడ్రస్ దీస్ పార్ట్ ఆఫ్ మార్కెట్? వీళ్ళని కూడా మనం ఎలాగైనా సోలార్లో కన్వర్ట్ చేద్దాము అని ఏదైనా ప్లాన్స్ ఉన్నాయి? యాక్చువల్లీ ఇప్పుడు PM సూర్య గారు ఏదైతే అనౌన్స్ చేశారో అందులో ముఫ్త్ బిజ్లీ అని ఉంది చూడండి. యాక్చువల్లీ దట్ ఈస్ టార్గెటెడ్ ఫర్ దోస్ కస్టమర్స్. ఓకే, వాళ్ళు ఏంటంటే SC ST కేటగిరీ, రూరల్ పాపులేషన్, వాళ్ళందరికీ టుడే గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. అది వచ్చి మనకు సబ్సిడైజ్ అవుతుంది, ఫ్యాక్టరీస్ మీద సబ్సిడైజ్ అవుతుంది, CNI కస్టమర్స్ మీద సబ్సిడైజ్ అయ్యి వాళ్ళు కడుతున్నారు వాళ్ళ డబ్బులు, రైట్? ఆర్ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ దోస్ యూనిట్స్. సో ఏమంటుందంటే ప్రభుత్వం ఏమంటుందంటే మా లాంటి కంపెనీస్ని ముందుకొచ్చి చిన్న చిన్న సిస్టమ్స్ అంటే ఒక 1 panel 2 panel సిస్టమ్స్ వాళ్ళకి పెడితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ మీరు తీసుకోండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మేము సెపరేట్గా స్పెషల్ ఫండ్ అరేంజ్ చేయించి మీకు ఇప్పిస్తాము, మీరు ఆ కస్టమర్స్కి వెళ్ళి పెట్టండి అని చెప్తున్నారు. ఇప్పుడు మేము వాళ్ళకి పెట్టించామనుకోండి, ప్రభుత్వానికి ఇంకా కరెంట్ బిల్ అనేది రాదు, ఎందుకంటే దే ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్. 300-500 రూపీస్ దే ఆర్ ఆఫ్ సెట్టింగ్ విత్ దేర్ ఓన్ సోలార్. దట్ ఈస్ ద ప్లాన్. అది ఇంకా ఫుల్గా మొబిలైజ్ అవ్వలేదు, బట్ దెర్ ఈస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ప్రభుత్వం మీద నెల ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కంటే వన్ టైం ఒక అమౌంట్ తీసి పెట్టి సోలార్ పెట్టి చేసుకుంటే ఇంకా వాళ్లకు వరి అవ్వక్కర్లేదు. సో అది ఉంది ఆపర్చునిటీ. సో ఎందుకని గవర్నమెంట్ దీనికి ఎంత ప్రమోట్ చేస్తుంది? ఇప్పుడు ఉన్న ఒక పవర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఇస్ దిస్ లాస్ మేకింగ్? అంటే వాళ్ళకి 10 రూపాయలు ఖర్చు అవుతే 2 రూపాయలు అమ్ముతున్నారా పర్ యూనిట్? 100%. ఆల్ డిస్కామ్స్ ఆర్ లాస్ మేకింగ్ టుడే ఇన్ ఇండియా, మోస్ట్ ఆఫ్ ద డిస్కామ్స్. ఓకే, సో దట్ ఈస్ అ మేజర్ రీజన్ సోలార్ ని ప్రమోట్ చేస్తున్నారు. అప్పుడు ఈ బర్డెన్ అనేది గవర్నమెంట్ కూడా తగ్గుతుంది. ఓకే, సో మీరు చెప్పారు ఇంతకుముందు 1 crore నుంచి జర్నీని స్టార్ట్ చేసాము, 100 కోట్ల దాకా తీసుకొచ్చారు, ఇంకా నెక్స్ట్ రన్వే టు 200 ఒక విజన్తో ఉన్నారు, ఇంకా ముందు కూడా నెక్స్ట్ 20 years దాకా తీసుకెళ్తానని చెప్తున్నారు. సో 0 to 100 వచ్చిన ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్లో ఎలా అనిపిస్తుంది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి? ఇది అన్ని మ్యాజిక్ నంబర్స్. 10 years, 100 employees plus 100 crores. These are all like, dreams for people, business owners ga. So ivi manam achieve అయితే ఇంకా నెక్స్ట్ ఇస్ తిరుగులేదు అంటారు కదా, ఇంకా అట్లాగే. బికాజ్ ఇక్కడ ఉన్నంత స్ట్రగుల్స్ మనం అన్నీ ఫిక్స్ చేసుకుంటూ వెళ్తే, ప్రాసెస్, పీపుల్, ఫండింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ మనం సెట్ చేసుకుంటే, ఎందుకంటే 10 years ఇస్ నాట్ అ స్మాల్ టైమ్. టుడే నేను ఎప్పుడన్నా కొత్త సిటీలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తే నాకు సేల్స్ పర్సన్ అంటారు, ఎట్లా మేడం నేను ఆర్డర్స్ క్లోజ్ చేసేది, ఇక్కడ మన సిస్టమ్ ఒక్క సిస్టమ్ కూడా లేదు, how will I get the credibility, right? So today I don't have that problem.
ఈవెన్ ఇన్ అ న్యూ సిటీ ఐ కెన్ స్టార్ట్. అండ్ కస్టమర్ మైండ్ సెట్ కూడా మారింది కదా, మారేసరికి ఏమైపోయింది, గుడ్ కంపెనీ, గుడ్ బ్రాండ్, ఆల్రెడీ సో మెనీ సిస్టమ్స్, 10 years ఉంది. టుడే ఐ కెన్ ఎంటర్ అ న్యూ సిటీ లైక్ యునో ఈవెన్ భువనేశ్వర్, ఛత్తీస్గఢ్, ఎనీవేర్ ఐ కెన్ ఎంటర్ ఇఫ్ ఐ డిసైడ్ టు విత్ టెక్నాలజీ. అండ్ ఆల్రెడీ బ్రాండ్ ఉంది కాబట్టి నేను డిసైడ్ అయిపోతే చాలు. సిమిలర్ టు యునో బిగ్ బాస్కెట్ అండ్ ఆల్, ఒకప్పుడు ఓన్లీ సిటీస్లో ఉన్నాయి, నౌ దే ఆర్ గోయింగ్ ఇన్ టు tier 2 towns, నెక్స్ట్ దే విల్ గో టు tier 3 towns. అంటే వాళ్ళకి ఒకసారి ఒక బేస్ ఎస్టాబ్లిష్ అయిపోతే, ఒకసారి వాళ్ళు డిసైడ్ అయిపోతే వెళ్ళిపోవడం, లాంచ్ అయిపోవడం, దే నో ద మార్కెట్. ఐ హ్యావ్ టు హ్యావ్ అ వేర్ హౌస్, ఐ హ్యావ్ టు హ్యావ్ అ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్, ఐ హ్యావ్ టు హ్యావ్ డెలివరీ పార్ట్నర్స్, దే నో వాట్ ఇట్ టేక్స్ టు take the product to the customer. So that is where we are today. It's just about me. If I decide to enter a new geography, new location, I know exactly what is required. So I think that is the confidence we have built in the company. Very good leadership team, good investors on board, good customer support is very good. They are also, ante referrals baga vastayi, so that is what speaks for the company. We are the first company in the country to have established solar experience centers. These are the first of its kind. So 3 launch ayya already. Retail stores, outlets, Karimnagar, Vijayawada, Vizag lo. So customer walk in chesi panels itla ippudu panels pedtamu, ఇన్వర్టర్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ అంటే ఏంటి, లైట్నింగ్ అరెస్టర్ అంటే ఏంటి. సో వాళ్ళకి అదొక కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అనమాట. క్వాలిటీ ప్రోడక్ట్స్ ఏంటి, మోర్ దాన్ దట్. ఇప్పుడు నేను 25-year అసెట్ ఇచ్చినప్పుడు, లెట్స్ సే యూఆర్ గోయింగ్ టు బై అ కార్, ఇఫ్ దెర్ ఇస్ నో షోరూమ్ ఆర్ సర్వీస్ సెంటర్, యూ విల్ ఫీల్ లైక్ హౌ విల్ ఐ బై ఇట్ డిజిటలీ ఆన్లైన్, రైట్? 1,00,000-2 లక్షల రూపాయలు పెట్టి తీసుకుంటున్నామంటే. సో వీ స్టార్టెడ్ సేయింగ్, ఓకే ఫైన్, లెట్స్ స్టార్ట్ ది ఎక్స్పీరియన్స్ సెంటర్. సో ఇట్ విల్ కనెక్ట్ విత్ ద కస్టమర్ మోర్. అండ్ వాళ్ళకి ఇప్పుడు లోన్ కావాలి. చాలామంది, నేను అన్నట్టు ఎంత యాప్ సులువైనా, ఇప్పుడు బ్యాంక్స్ ఆర్ స్టిల్ దేర్ బికాజ్ సేమ్ ప్రాసెస్. వాడు మననే యాప్ ఓపెన్ చేయమంటాడు, ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా ఓపెన్ చేయాలి. No matter that provision is there, the banker will be there. There are centers because there is a huge population that is not comfortable going digitally. How much ever we say, adoption is increasing, maybe rapidly. So మేము tier 2, tier 3 townsలో we are launching. Next is coming in Nellore, Tirupati, Rajahmundry. Already we've started, the locations are finalized, we'll launch. So people can walk in if they want to build that confidence. My team will be sitting there. The display of panels will be there. Loan approval can happen over there. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా ఇన్స్టాల్ అయిన తర్వాత రావాలనుకుంటే రావచ్చు. టుడే వీ పే 100% అడ్వాన్స్ అట్ రిలయన్స్ ఆర్ క్రోమా ఆర్, ఎందుకు, అది అక్కడ ఉంది కాబట్టి. అవును, మన ప్రోడక్ట్ లేకున్నా. హైదరాబాద్లో కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంటిది ప్లాన్ చేస్తున్నారా? ఆఫీసే ఉంది కాబట్టి హైదరాబాద్లో పెట్టుకోలేదు. హైదరాబాద్లో మల్టిపుల్ పెట్టుకోవాలి, ఒకటితో సరిపోదు. ద ప్లాన్ ఇస్ టు సెటప్ ఈవెన్ ఇన్ హైదరాబాద్ ఈవెన్చువల్లీ. గాట్ ఇట్. సో ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, సో స్టార్ట్ చేస్తే, టీ ఆర్ కాఫీ? కాఫీ. ఓకే. One book you would recommend to everybody? It's called Secret. It was somebody gave it to me and it's called Secret. Meeku business industry lo who is your role model? So this is a very interesting question. I always say people around me. I like business leaders like Indra Nooyi, who's a Pepsi co-founder. I absolutely admire her because she's very honest and I think I like that in people. Okay. And manaku honesty anedi screen meeda vallan follow avute pratisari dorkadu. I like it when I take inspiration from people around me. It could be my family, it could be my friends, it could be my neighbors. There is something amazing that each one has to offer. Okay. That is what I look at and I see that, how can I appreciate that in that person and nenu kuda adi practice cheste baaguntadi ani. Okay. But yeah, so that is what I believe in. Not looking up to only those leaders. I take role models from my day to day life. Great. Last but not the least, ఆస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్స్, యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే బిజినెస్లోకి రావాలనుకుంటున్నారు, లేదంటే ఆల్రెడీ స్టార్ట్ చేశారు బట్ దే ఆర్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్, మెనీ హర్డిల్స్. సో ఐ థింక్ 10 years నుంచి మీరు యాజ్ అ బిజినెస్ ఉమెన్గా, యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్గా ఉన్నారు కాబట్టి యూ మైట్ వాళ్ళకు కావాల్సిన ఆన్సర్ ఐ థింక్ దే కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మెయిన్ థింగ్ వచ్చి, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ మినిమం వయబుల్ ప్రోడక్ట్, MVP అంటారు. చాలా మంది వెన్ దే ఆర్
putting an idea together. Ideas are there, many people, okay? Execution is where it matters, right? ఓకే Today you can't sit and cry that, that was my idea. No, who executed is what matters. Like, I can't even listen to that conversation. చాలా మంది అంటారు, నేను షేర్ చేశాను, నా co-founder ఇట్లా వెళ్ళిపోయి వేరే చోటికి వెళ్ళిపోయి ఆ డేటా shouldn't matter. No, if you're so good at executing it, execute it. ఓకే Right? It shouldn't get threatened by such things. One. Two, have a mentor, have a coach or a mentor. మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని ఎవరైనా మీకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తే రీచ్ అవుట్ టు దెమ్. పీపుల్ ఆర్ వెరీ ఓపెన్. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టుడే దట్ వీ హ్యావ్ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్ వేర్ యూ కెన్ రీచ్ అవుట్ టు ప్రొఫెషనల్స్ హూ కెన్ సపోర్ట్ యూ టు అండర్స్టాండ్. లైక్ మెనీ పీపుల్ సిట్ ఇన్ సాల్వ్ చేసేద్దాము, ప్రోడక్ట్ బిల్డ్ చేసేద్దాము, బెస్ట్ ప్రోడక్ట్ బిల్డ్ చేసి అప్పుడు లాంచ్ చేద్దాము, దాని తర్వాత యుల్ రియలైజ్ దట్ ఆ ప్రోడక్టే అవసరం లేదు మార్కెట్కి, ఆర్ లేకుంటే ఈ వర్జన్ కాదు. సో మినిమం వయలబుల్ ప్రోడక్ట్ అనేది just take the basic model, launch it, do a prototyping, mistakes, errors even until learn it, fix it, take it back to the market. Okay. So don't try to take the perfect model to the market. Make sure you have a good coach, leader that is coaching you with this. Many times engineers feel that that is my strength, let me stick to that core. You have to learn to broaden your horizon, learn accounting, learn marketing. And 20 years back we didn't have access to edutech platforms. ఈరోజు యూట్యూబ్లో ఎంత డేటా ఉందంటే అబౌట్ హౌ యూ కెన్ యూజ్ AI టూల్స్, హౌ యూ కెన్ యూజ్ SEO ఆప్టిమైజ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్లో హౌ డూ యూ ప్రమోట్ యువర్ ప్రోడక్ట్, is it B2B, B2C. So I think that third thing is you should be open to change. I think మేము స్టార్ట్ చేసిన బిజినెస్ మోడల్ ఈరోజు చాలా డిఫరెంట్. So you should be open to whatever the market is changing and willing to make the పివట్ చేయాలి. pivot. ఇఫ్ ఇట్స్ నాట్ వర్కింగ్ You should immediately, don't waste too much time. సర్వైవ్ కావాలి అంటే కంపల్సరీగా. Yes. సో ఓకే, That's all. చాలా మంచి ఇన్సైట్స్ ఇచ్చారు మేడం. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆంటర్ప్రినర్ అవ్వాలి అంటే ఇట్స్ అ డిఫికల్ట్ జర్నీ. సో ఇవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అండ్ సోలార్ పైన కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా సోలార్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా వాళ్ళకి క్లారిఫై అయి ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీ విల్ ట్రై టు కనెక్ట్ విత్ మేడం వన్స్ అగైన్. Sure. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so much. Nice talking to you, Ayushman.